కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జగన్ 15 ఏళ్లకు సరిపడా చేశాడట. ఏం చేశాడు అసలు? ఈ వ్యాఖ్య ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, మరి ఆయన ఏం చేశాడు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మరొకోణం. నేను మీ ప్రసాద్. జగన్ 5 ఏళ్ల కాలంలో 15 ఏళ్లకు సరిపడా చేశాడట. మరి ఏం చేశారు అని కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ముందుగా అసలు ఈ కామెంట్ చేసింది ఎవరు అని అంటే, అప్పటి ప్రభుత్వ సలహాదారులు, ఇప్పుడు పార్టీ నాయకులు అయినటువంటి ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది 15 ఏళ్లలో చేయాల్సింది 5 ఏళ్లలో చేసి రాష్ట్రానికి దేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ కిందికి తీసుకెళ్లే క్రమంలో ఓ పెద్ద ముందడుగు వేసి దానికి తగినట్టు దేశమంతా కూడా గుర్తించక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది ఒక పక్క మనకుంటే. నిన్న ఈ జిల్లా నాయకులతో మాట్లాడుతూ ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య, అఫ్కోర్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాబట్టి పార్టీ అంశాలు, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అనేది ఆ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీని మనం పబ్లిసిటీ చేసుకోవడంలో కొంత విఫలం అవుతున్నాం అనే ఉద్దేశంతో ఆయన చెప్పుకొని ఉండారు. సరే, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి ప్రజలకి దానికి ఎటువంటి సంబంధం లేదు, అది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల కాలంలో 15 ఏళ్లకు సరిపడా చేశారు. ఏం చేశారు అంటే, ఈ 5 ఏళ్లలో ఆయన చేసిందంటే దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా డెవలప్ చేశారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏంటా డెవలప్మెంటు? మనకు తెలియని డెవలప్మెంటా? ఈ 5 ఏళ్ల కాలంలో అప్పులు పాలైపోవటమా రాష్ట్రం అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరు మీద అక్కడ అప్పులు చేసి, ఆ అప్పులు తీసుకొచ్చి ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తే ఇక రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఒక రాజధాని ఉందా? ఆ రాజధానికి సంబంధించిన అంశంలో 15 ఏళ్ళకు సరిపడా అంటే 15 ఏళ్ళు వెనక్కి దోసేశారని అర్థం చేసుకోవాలా? అంతేందుకు, ఇప్పుడు ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ నడుస్తూ ఉంది అంటే 15 ఏళ్ళకు సరిపడా మేము వెనక వేసేసుకున్నామని చెప్పేసి అనాలా? ఇలా ఏ విషయంలో చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. సో మరి వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి 15 ఏళ్ళకు సరిపడా ఏం చేసినట్లు? ఒక 5 ఏళ్ల పదవీ కాలంలో 15 ఏళ్ళకు సరిపడా ఏ విషయంలో? సంపాదనలోనా, దోచుకోవడంలోనా, దాడుల్లోనా? ప్రజలు దాని నుంచి బయటకు రావాలి అనే దాన్ని పడటానికి ఒక 15 ఏళ్ళు పడుతుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒకసారి గుర్తు చేసుకుంటే, మీరు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, దానికి ముందు ఎన్టీఆర్ గారికి తీసుకోండి, లేదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి తీసుకోండి, మరి చెన్నారెడ్డి గారికి తీసుకోండి, ఎవరి అధికారంలో ఉండగా కూడా పాల్పడినటువంటి ఘటనలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఒకటి గుర్తించండి. అసలు మీకు కనుక 80s 90sలో అప్పటి ప్రభుత్వాలు ఎలా ఉండేవి? ఏవైనా సంక్షేమ పథకాలంటే పేదవాడికి ఇల్లు, పట్టెడు అన్నం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం, అది ఎన్టీ రామారావు గారు ఇంట్రడ్యూస్ చేసింది. సో దాన్నే కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అప్పుడు ఎప్పుడైనా సరే ఆ సమయాల్లో విడో పెన్షన్స్ కానీ లేదా ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. మరి అప్పుడు జనాల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? రోజువారీ పనులకు వెళ్ళేవాళ్ళే. అప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబులు పెద్దగా లేవు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మిలీనియంలోకి అంటే 2000 తర్వాత ప్రజల జీవన శైలి మారింది. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా లేకున్నా వాళ్ళ బిడ్డలను చదివించుకొని ఈ ఐటీ సెక్టర్ పుణ్యమా అంటే చాలామందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది చాలామందిది. మరి అటువంటప్పుడు 80s 90sలో లేని సంక్షేమ పథకాలు ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు విపరీతమైన సంక్షేమ పథకాలు ఎందుకు వస్తున్నాయి? అసలు మీరు ఒకసారి ఆలోచించండి. ఫ్రీ అనేది ఒకప్పుడు ఏమేమి ఉండేవి, ఇప్పుడు ఏమేమి తయారైనాయి? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం డెవలప్ అవుతూ ఉంటామంటే ఫ్రీ స్కీమ్స్ పెంచుకుంటూ ఉంటే డెవలప్ అవుతున్నట్టు లెక్క. ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ పథకం అని, చివరికి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం. మరి ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎందుకని పెరుగుతున్నాయి? మనం డెవలప్ అవుతున్నామా, ఎంతకనక వెనక్కి వెళ్తున్నామా? ఈ సంక్షేమ పథకాలని మనం బ్రహ్మాండంగా చేసాం వీళ్ళు చెప్పుకుంటున్నారు.
మరి ఇక మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు? అప్పుడు అసలు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. అంతేందుకు మేము చిన్నప్పుడు ఏమన్నా అమ్మఒడి పథకం కానీ ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చదువుకోవడం లేదా పనులకు వెళ్తాం, అటువంటి పరిస్థితి. ఆ తదుపరి కొంతమంది తల్లిదండ్రులు ఎన్ని కష్టాలైనా భరిద్దాం కానీ బిడ్డలు చదివించుకుందాం అనుకున్నారు. సో ఆ తరహాలో చదువుకున్న విద్యార్థినే నేను అప్పుడు. మాకు వెనకాల ఏం లేదు, కానీ ఆ స్థాయి నుంచి వచ్చిన వాడినే. సో అప్పుడు లేని పథకాలు ఇప్పుడు ఎందుకని ఈ విధంగా? సంక్షేమ పథకాలు వద్దు, తీసేయండి కదా నా ఉద్దేశం. కానీ విపరీతమైన సంక్షేమ పథకాలు అసలు అవసరం ఉన్నా లేకపోయినా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి అపవాదం మూట కట్టుకున్నాడంటే, ఎందుకంటే ఊరు అందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్ళిపోతే ఇదేనా పాలన అంటే అని చెప్పేసి అన్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా అన్నారు. ఎవరు మేము అడిగావా? మాకేమన్నా ఏంటి వాహన మిత్ర అంట, అదేదో భరోసా అంట, ఇంకోటంట, ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వేసుడే. సో ఇంకా ఆ ప్రకారంగా చేస్తే వాళ్ళ జీవనశైలి ఎప్పుడు మారుతూ ఉంటుంది? 15 ఏళ్ళకు సరిపడా చేశారు. ఏం చేశారు? ఓ ప్రక్కన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ప్రభుత్వం మారింది, అంతే 3 రాజధానులు బాంబు పేల్చేశారు. మరి ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి కదా. ఏ అంశంలో మీరు కరెక్ట్గా ఉన్నారు? శాండ్ పాలసీ అన్నారు. ఆ శాండ్కి సంబంధించిన పాలసీ అంటే ఎవరికి అర్థం కాకుండా 5 ఏళ్ల పాటు. చివరికి భవన నిర్మాణ కార్మికులు అడిపోయారు. ఇల్లు కట్టుకునేవాడే కట్టుకోవడానికి ఇసుక దొరకలేదు అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు ఇక భవన నిర్మాణ కార్మికులకు పని ఎక్కడి నుంచి వస్తుంది? ఓ ప్రక్కన రాజధాని నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేస్తే వాళ్ళకి పనులు ఎక్కడి నుంచి ఉంటాయి? పోనీ రోడ్లు ఉన్నాయా? ఏ వ్యవస్థ సరిగ్గా పెట్టారు అప్పుడు? ఇది ఎలా ఉంటే దౌర్జన్యాలు, దాష్టికాలు, కబ్జాలు, అందినోడికి దోచుకోవడం. ఈ లబ్ధిదారులకి పేదలకు ఇళ్ళు అనేది ఎప్పటి నుంచో ఉన్న పథకమే. అది ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర నుంచి ఉన్నది. మరి లబ్ధిదారులు రోజు రోజుకి పెరిగిపోతున్నారంటే జనాభా పెరుగుతుందని చెప్పడం కాదు, పేదరికం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. సో ఆ పేదరికం పెరగడానికి కారణం కూడా ప్రభుత్వాలే. సరైన ఉపాధి లభించకపోతేనే కదా పేదరికం పెరిగేది. సో ఇంకా 30 లక్షల మందికి నేను ఇస్తాను, 25 లక్షల మందికి ఇస్తాను అని చెప్పేసి ఆ ఇళ్ళు, ఆ స్థలాలు కొనుగోలు పేరిట కొన్ని కోట్ల కుంభకోణాలు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కానీ అది కుంభకోణమే. ఇంకా దేంట్లో మంచిగా ఉంది? మైన్స్ అంటారా, తవ్వేసుకోవటమే. క్వార్ట్స్ చౌకాలు కానీ గ్రానైట్స్ కానీ ఏది వదిలేరు. కొండలు కూడా తవ్వేశారు. మీరు కనుక గమనిస్తే గుంటూరు నుంచి నల్లపాడు దాటిన తర్వాత టువార్డ్స్ హైదరాబాద్ వచ్చేటప్పుడు రైట్ సైడ్లో, ట్రైన్లో నేను చెప్తుంది, రైట్ సైడ్లో కొండలు ఉంటాయి. ఆ కొండలు ఎట్లా ఉంటాయంటే మామూలుగా కొబ్బరి చెప్ప, మామూలుగా దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరి చెప్ప ప్రసాదం కిందకి వచ్చిన తర్వాత అది తినడానికి మామూలుగా ఎవరికైనా కోచ్ చేతిలో ఉందనుకోండి, ఆ కొబ్బరి చెప్ప గీకితే ఎట్ట అయిపోయిద్దో అట్ట అయిపోయింది ఆ కొండ. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మరి ఎప్పుడూ లేని అంతా కూడా గత 5 ఏళ్ల కాలంలోనే జరిగింది. అఫ్కోర్స్ అంతకుముందు జరగలేదు అని అనట్లా, అప్పుడు జరిగింది. కానీ ఇక్కడ విపరీతమైనదో అంటే 15 ఏళ్లకు సరిపడంత తొవ్వేయటం కానీ, 15 ఏళ్ళకు సరిపడంత దాచేసుకోవడం కానీ, 15 ఏళ్ళకు సరిపడంత దోచేసుకోవడం కానీ, 15 ఏళ్ళు వెనకబడిపోయేంత రాష్ట్రం కానీ ఇంత జరిగితే భారతదేశం అంతా కూడా రాష్ట్రం వైపు చూసేలాగా ఆయన పరిపాలన చేసినా కానీ ఎవరు చూడలేదట. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా వెర్రి గొర్రెలా? ఒకసారి అంటే నమ్ముతారు, పదే ఎందుకు నమ్ముతారు? అయినా వాళ్ళు అదే స్టైల్లో వెళ్తూ ఉన్నారు. నిన్న అదే మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, మరి మళ్ళీ ఇదే పాట. చివరికి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి తలెత్తుతున్నా కానీ వాళ్ళు మాత్రం తెలుసుకోవట్లా. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ పట్ల కొంత వ్యతిరేకత అయితే అసంతృప్తి ఉండటంతో ఇక్కడ గ్రాఫ్ పెరగాలి ప్రతిపక్షానికి కానీ విపక్షంలో ఉన్న పార్టీలకు కానీ. ఈ విచిత్రం ఏంటి అంటే రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా గ్రాఫ్ పడిపోవడం అనేది ఒక వైసీపీకే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ట్రావెల్ చేస్తున్న దారి అలా ఉంది. ఆ నాయకులు మాట్లాడుతున్న తీరు ఇంకా అదే తరహాలో ఉంది. ఆ మాజీ మంత్రులుగా ఉన్నారు కదా ఇప్పుడు కొంతమంది, ఎక్కువ మంది లేదు తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేవాళ్ళు ఆ మాటల వల్లే డ్యామేజ్ అవుతుంది. అరే మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాల గురించి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి? ఈ బ్యాలెట్ పేపర్ పెట్టిన ప్రాబ్లమే, ఈవీఎంలు పెట్టిన ప్రాబ్లమే. మరి ఎలా పెట్టాలి ఎన్నికలేక? ఇదంతా వైసీపీ వాళ్ళు మాట్లాడిందే.
ఈవీఎంల మ్యానిపులేషన్ అంటారు, లేకపోతే ఇక్కడ చూస్తేనే బ్యాలెట్ బాక్స్లో రిగ్గింగ్లు అంటారు. ఇంక ఏది కరెక్ట్? సో ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చాలా విలువ ఉంటుంది. ప్రజల గొంతు వినిపించాలి వాళ్ళు. ఆ ప్రజల గొంతు వినిపించాలి అంటే సరైన వేదిక ఏది? అసెంబ్లీ. మరి ఆ అసెంబ్లీకి ఏ రోజైనా వెళతారా? అది వెళ్ళరు. కానీ వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రెస్ మీట్లు పెట్టండి, పెట్టొద్దని అన్నట్ల, కానీ ఆ వేదికను ఉపయోగించుకోవాలి. మీ పార్టీకి సంబంధించి 11 మంది గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, అక్కడ హేళన చేస్తారని అనుకోండి. ఎందుకంటే వీళ్ళు అంతకంటే దారుణంగా చేశారు కాబట్టి 19 నుంచి 24 మధ్యలో. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనప్పుడు కనీసం 10 మందినన్నా పంపించాలి కదా. ఎంపీలు పార్లమెంట్కి అయితే వెళ్తారు కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. ఎందుకని? వెళ్ళని ఇట్లా వాళ్ళు వెళ్ళరు కాదు, వాళ్ళ నాయకుడే వెళ్ళనియట్లేదేమో. సో పాపం వాళ్ళకి మనసులో వెళ్ళాలని ఉన్నా ఈయన మనం వెళ్ళొద్దు, బహిష్కరిద్దామని చెప్పేసి అంటే ఇక మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ఎప్పుడు వినిపిస్తారు? ఇక వినిపించరు. వినిపించినప్పుడు ప్రజలకు మీతో పనే ఉంటుంది. ఇక వీళ్ళు ఎందుకు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళని అనుకురా? ఇవి ఏం పట్టించుకోరు. కానీ 15 ఏళ్ళకి సరిపడా చేసేసాం. అది అప్పులా, వెనక్కు తోసేయటమా, లేకపోతే మనం దాచేసుకోవడమా, ప్రజల్ని ఇబ్బందికి గురి చేయడం, లేదా 15 ఏళ్ల పాటు ప్రజలు మర్చిపోలేని తరహాలో దాన్ని భయపెట్టడమా, అదేంటి అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.